పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు మనము చదువుకుందాం ప్రియులారా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు నేను చదువుతూ ఉంటాను. బైబిల్ గ్రంథం ఉన్నవారు తీసి చూస్తూ ఉండండి. ఎందుకంటే మనము చూస్తూ ఉండగా దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉంటాడు. మనము చదువుతూ ఉన్నప్పుడు అలాగనే వేరే వాళ్ళు దాని గురించి వివరణ ఇస్తూ ఉన్నప్పుడు మనము చూస్తూ ఉంటే ఆ మాటలు మన యొక్క హృదయం మీద రాయబడుతూ ఉంటాయి. దేవుడు సూటిగా మనతో మాట్లాడుతుండే. ఎందుకంటే మనము చదవబోయేటువంటి లేఖనములు ఇది జీవం గల మాటలు. కాబట్టి జీవం గల దేవుడు తన నోటి నుండి వెలువడినటువంటి మాటలు ఏదో నవల పుస్తకాలగునో, ఏదో పత్రికా పుస్తకాలాగునో, లేకపోతే డైలీ చదివేటువంటి పేపర్ లాగునో కాకుండా దేవుని యొక్క లేఖనములను మనము దేవుడు మన మధ్యలో ఉన్నాడు అన్నట్లుగా చూస్తూ మనం చదివినట్లయితే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఒక్క నిమిషం మనందరము కూడా మనము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు నేను చదువుతాను. దయచేసి అందరూ గమనించండి. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించేను, ఇదిగో క్రొత్తవాయెను, సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తు లోకమును తనతో సమాధానపరుచుకొనొచ్చు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. దేవుడు ఈ పరిశుద్ధ లేఖనమును దీవించును గాక. ఆమెన్. మంచిది ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య భాగంలోనికి వెళ్దాం. కృపగల తండ్రి, దయగల దేవ, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారము కలిగిన దేవ, నీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాయన ఈ యొక్క మరి ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల ద్వారా తండ్రి నాయన నీ యొక్క వాక్య పరిచర్యలో ప్రభా వాళ్ళు పొందుతూ ఉండగా తండ్రి నాయన మమ్మలను ప్రభా నీ స్వాధీనం అందించుకోండి. నిలబడేది ఎవరైనా మాట్లాడేది నేను అన్నావు ప్రభా. నీ యొక్క దాసుడు, నీ యొక్క దీన దాసుడు ప్రభా నాయన నీ మాటలు విత్తబోచూ ఉండగా నన్ను మరుగుపరచండి. నీ సిలువ చాటున మరుగుపరుచుకొని తండ్రి నాయన మీరే మాకు ముందుగా ఉండి ప్రభా నీ నోటి బోరతో ప్రభా నాతోనూ మాతోనూ మా అందరితో ప్రభా మీరు మాట్లాడండి. ఏ విషయంతో ఈ జనమున మాతో మాట్లాడబోచున్నావో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. నాయన నీ వాక్యములో ఎంతో శక్తి ఉన్నది ప్రభా, నీ వాక్యములో ఎంతో ఆదరణ ఉన్నది నాయన, నీ వాక్యములో ఎంతో ప్రేమ ఉన్నదని మేము నమ్ముతూ ఉన్నాం తండ్రి. నాయన నీ యొక్క మాటల ద్వారా తండ్రి మేమందరము కూడా ప్రభా మరి ఆదరించబడినట్లుగాను ప్రభా మరి ప్రేమించబడినట్లుగాను ఇంకనూ తండ్రి నీ వాక్యములో ఆత్మీయత ఎదుగుదలలో ముందుకు కొనసాగునట్లుగాను మమ్మల్ని అందరినీ దీవించండి నాయన. దుప్పి వాగునీటి కొరకు ఆశపడినట్లుగా తండ్రి మేము కూడా ప్రభా నీ వాక్యం కొరకు ఆశపడే వారముగా, తృష్ణ పొందే వారముగా తండ్రి సహాయము దయచేయండి. మమ్మల్ని అందరినీ బలపరచండి. ఈ దినమున ప్రభా ఈ యొక్క డిజైబుల్ ఫెలోషిప్ లో ఉన్న నీ ప్రతి కుమారుని కుమార్తెను నీ స్వాధీనం అందించుకోండి. వారి యొక్క ప్రాణాత్మ దేహాలు నీ సన్నిధిలో ఉండులాగున మేమందరము కలిసి ఏక మనస్సు, ఏకాత్మ, ఏక హృదయంలో తండ్రి కలిసి ప్రభా మేమందరము కలిసి నీ రాజ్యము కట్టే వారముగా ప్రభా మనందరినీ బలపరచండి. నీ యొక్క మాటలను మేము ధ్యానించబోచుండగా నీ ఆత్మ నింపుదల మా అందరికీ దయచేసి ఈ యొక్క డిజైబుల్ ఫెలోషిప్ లో ఉన్న ప్రతి కుటుంబంలో నీ ఆత్మ సంచారము జరిగించి సహాయం మెండుగా దయచేయమని మమ్మలను ప్రభా నీ దయగల స్థాలకు అప్పగించుకుంటూ సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నజరుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, చాలా సంతోషం. మరి ఈ దినమున దేవుని యొక్క మాటలు మనము ధ్యానించుకుందాం. అయితే మనం ఈరోజు దేవుని యొక్క మాటలు ఏంటి అంటే మన యొక్క ముఖ్య అంశము నిజమైనటువంటి క్రైస్తవులుగా మనందరం ఉండాలి. నిజమైనటువంటి భక్తి చేసేటువంటి వారిగా ఉండాలి. నిజమైనటువంటి క్రైస్తవులుగా, నిజమైనటువంటి భక్తులుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలోనే దేవుడు ఏమంటూ ఉన్నాడంటే యేసు క్రీస్తు ప్రభువారిని కలిగినటువంటి మనము కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన అయితే ప్రభువుని నమ్ముతారో వారు ఎలా ఉంటాడంట అండి, నూతన సృష్టిగా మారతాడు. నూతన సృష్టిగా మారాలి. ఎవరైతే ప్రభువును నమ్మాడో, ప్రభువును అంగీకరించాలి, నూతనమైనటువంటి సృష్టిగా ఉండాలి. అయితే ఈ దినంలో మరి ఇప్పుడు మనం అనుకుంటూ ఉన్నాం నిజమైనటువంటి క్రైస్తవులు అని అంటున్నారు పాస్టర్ గారు. మరి అయితే అబద్ధమైనటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారా అని మనం అనుకోవచ్చు. అయితే నిజమైనటువంటి క్రైస్తవులు
అంటే ప్రభువుని నమ్మి ప్రభువులో ఉంటూ ప్రభువులోనే ఎదిగే వారిని ప్రతిరోజు దేవునితో అన్యోన్య సహవాసము కలిగి ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి ప్రతిరోజు దేవునితో సమయం గడిపేవారు నిజమైనటువంటి క్రైస్తవులు. వారి జీవితం ఎలా ఉంటుందంటే వాక్యానుసారముగా ఉంటుంది. వారు నిజమైనటువంటి క్రైస్తవులు. మరి అబద్ధ క్రైస్తవులు అన్నారు కదా, మరి వారు కూడా ఉన్నారా అంటే ఉన్నారండి. అబద్ధ క్రైస్తవులు అంటే ఎవరు అంటే మా తాత క్రైస్తవుడు, మా నాయనమ్మ క్రైస్తవుడు, మా మామయ్య క్రైస్తవుడు అని చెప్పుకుంటూ వీరు మాత్రమే చెప్తారు, కానీ వీరు ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిని ఎరగరు, ప్రభువుని ఎరగరు. క్రీస్తు అంటే ఎవరో కూడా ఎరగని వారు క్రైస్తవులు అని చెప్పుకునే వారు కూడా చాలా మంది ఈ లోకంలో ఉన్నారు. ప్రియులారా, చాలా మందిని నేను కూడా చూశాను. ఎందుకనంటే అబద్ధ క్రైస్తవులు అనేటువంటి వారు ఎలా ఉంటారు అని అంటే ఎప్పుడు కూడా మందిరానికి వెళ్ళారండి. ఒక్క రోజు కూడా ప్రభు సన్నిధిలో మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేయరు. ఒక్కసారి కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదవరు. ఒక్కసారి కూడా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి సేవకులు ప్రకటిస్తున్నటువంటి మాటలు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికే వారు ఇష్టపడరు. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే మా తాతయ్య క్రైస్తవుడు కాబట్టి నేను కూడా క్రైస్తవుని, మా అమ్మమ్మ క్రైస్తవురాలు కాబట్టి నేను కూడా అలాగూ వాళ్ళ భక్తిని బట్టి వీళ్ళు చెప్పుకుంటారు తప్ప వీరిలో మాత్రం నిజమైనటువంటి క్రైస్తవ్యం ఉండదండి. ఎందుకంటే ఎవరైతే నిజమైనటువంటి క్రైస్తవుడుగా ఉంటారో వాడు ఎరిగేవారిగా ఉండాలి, క్రీస్తు యొక్క ప్రేమను ఎరిగేవారిగా ఉండాలి. కాబట్టి వారే నూతనమైనటువంటి సృష్టి. అందుకే దేవుని యొక్క వాక్యము ఈనాడు మరొక క్రైస్తవుల గుంపు కూడా వచ్చింది. ఎవరై అంటే మాజీ క్రైస్తవుల గుంపు అండి. ఈ యూట్యూబ్ లో కూడా చూస్తున్నాం మాజీ క్రైస్తవ. కొంతమంది ప్రభువుని నమ్మి విడిచిపెట్టి లోకంలోనికి లోకాశలు లోకంలో ఉన్న వాటిని ప్రేమించి నిత్య జీవం గల దేవుణ్ణి విడిచిపెట్టి దేవుడి మీద దూషణ మాటలు మాట్లాడేవారే మాజీ క్రైస్తవులు. ఇప్పుడు మాజీ క్రైస్తవులు కూడా వచ్చారు. మాజీ క్రైస్తవులు, అబద్ధ క్రైస్తవులు, నిజమైన. ఇవాళ మనం ఏ గుంపులో ఉన్నాం? నిజమైనటువంటి క్రైస్తవులుగా మనందరం ఉండాలి. అటువంటి లక్షణాలు మాత్రమే మనము కలిగి ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తోంది. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటూ ఉన్నారంటే కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తును నమ్మిన వాడు నూతన సృష్టి అండి. గమనించాలి ప్రియులారా, పాతవి గతించెను క్రొత్తవి నూతనమాయను అని అంటున్నాడు. కాబట్టి మనము ప్రభువుని నమ్మకం ముందు ఎలాగంటే జీవితాన్ని జీవించినా మనం ఎగ్జాంపుల్ గా మనం చూడొచ్చు ప్రియులారా. ఒక బొంత పురుగును మనం గమనించవచ్చు. బొంత పురుగు అంటే అది చూడటానికి చాలా అసహ్యంగా ఉంటది. ఎంత అసహ్యంగా ఉంటుంది అంటే దాన్ని చూడటానికి పట్టుకోవడానికి ఇష్టపడము, దాన్ని చూడటానికి ఇష్టపడము. ఒకవేళ అది మన ఇంటి దగ్గర దరిదాపుల్లో మనకి ఏమైనా ఉన్నా కూడా దాన్ని ఎమ్మటది ఏం చేస్తుంది, ఆ తోసి బయట పడేయటమో లేదంటే చంపేయడమో చేస్తాం. ఎందుకంటే బొంత పురుగు చూడగానే చాలా అసహ్యంగా ఉంటది, చూడటానికే చాలా అసహ్యంగా ఉంటది. కానీ ఆ బొంత పురుగు మార్పు చెందిన తరువాత అది ఎలా మారుతుందంటే సీతాకోక చిలకలాగా మారిపోద్ది. ఎంతో అందంగా ఉంటది. అది ఇళ్లలో పెరిగినాయో మనం, అది ఎక్కడ తిరుగుతున్నా దాన్ని చూడటానికి కూడా ఇష్టపడతాము, దాన్ని చూడటానికి కూడా బాగుంటది అనిపిస్తుంది. ఎందుకు అంటే మార్పు చెందింది. అలాగనే ప్రభువుని నమ్మకం ముందు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రభువుని నమ్మిన తర్వాత మన జీవితం ఎలా ఉండాలి అంటే సీతాకోక చిలక వలె ఉండాలి, సుందరముగా ఉండాలి, అనేకులకు క్రీస్తుకు సువాసనగా ఉండాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా మన జీవితం ఉండాలి, అనేకులకు మేలు చేసేటువంటి వారిగా మన జీవితాలు ఉండాలి. మరి అలా కాకుండా మన స్వార్థము మన కొరకే మనము జీవించే వారిగా ఉండకూడదు. అయితే ప్రభువుని నమ్మకం ముందు నీ జీవితం ఎలా ఉన్నదంటే ఒక బొంత పురుగు లాంటి జీవితం, ఒక మురికి జీవితం లాగా ఉన్నదేమో. పాపపు జీవితంలో నీవు ఉన్నావు. మన తల్లిదండ్రులు చేసిన పాప దోషాలు కావచ్చు, మన పితరులు ఆచరించిన ఆచార వ్యవహారాలు కావచ్చు, లేకపోతే నువ్వు జీవించిన జీవిత విధానము కావచ్చు. ఏది ఏమైనప్పటికీ ఎప్పుడైతే నువ్వు ప్రభువుని నమ్మావో, ఎప్పుడైతే ప్రభువుని సొంత రక్షకుగా అంగీకరించావో అప్పుడు నువ్వు నూతన సృష్టిగా మార్చబడాలి. నూతనమైనటువంటి సృష్టిగా నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందుకొని మార్పు చెందావో అటువంటి మార్పు చెందినటువంటి మనము ఎలా ఉండాలని క్రీస్తులో ఎదిగే వారిగా ఉండాలి. బొంత పొడుగు లాంటి జీవితాన్ని, ఆ యొక్క పాపపు జీవితాన్ని మనము, ఆ రోత జీవితాన్ని మనము విడిచిపెట్టి ఎలా ఉండాలి, సుందరమైనటువంటి జీవితంలోనికి అడుగు పెట్టావు. ఎందుకంటే ఇక్కడ ప్రభు అంటూ ఉన్నాడు, సమస్తము దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని. మనం అంతకుముందు ఎలా ఉన్నామంటే ప్రభువుని నమ్మకం ముందు క్రీస్తుకు వ్యతిరేకులుగా ఉన్నాం. ఆదాము చేసినట్టు అవిధేయత పనిని బట్టి, ఆదాము వారు చేసినటువంటి అవిధేయత పనిని బట్టి మనందరం ఎలా మారామంటే దేవునితో సమాధానం లేని వారిగా ఉన్నాం. అయితే ఎప్పుడైతే ప్రభువుని నమ్మామో, ఎప్పుడైతే ప్రభువుని ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించిన మనలను
సమాధాన పరిచాడు. ఇప్పుడు దేవునికిను మనకు ఎలాగో సమాధానం, క్రీస్తు ద్వారా సమాధాన పరచబడ్డాం. ఎంతో సుందరమైనటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహించడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని నూతన సృష్టిగా మార్చాడు. కాబట్టి మనందరి జీవితము నిజమైనటువంటి క్రైస్తవులుగా మనము ప్రభువుని నమ్మకం ముందు బొంత పురుగు లాంటి జీవితం ఉన్నది. ప్రభువుని నమ్మిన తరువాత మన జీవితం ఎలా ఉండాలంటే సీతాకోక చిలక వలె ఎలా ఉండాలి, సుందరముగా ఉండాలి. అది ఎలాగైతే లోకంలో అందంగా కనిపిస్తుందో మన జీవితం, మన యొక్క హృదయ అంతరంగం అలా ఉండాలండి. ఇప్పుడు బాహ్య రూపాన్ని దేవుడు చూడ్డు, ఇక్కడ ఆయన అంతా కూడా హృదయ అంతరంగాన్ని చూస్తాడు. నీ హృదయ అంతరంగంలో ఎలాంటి కోరిక ఉన్నాయి అనేది దేవుడు గమనిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ రోజు దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎలా ఉండాలి, నూతనమైనటువంటి సృష్టిగా ఉండాలి. అలాగనే మరి నిజమైనటువంటి క్రైస్తవుల్లో ఉండవలసినటువంటి గొప్ప గుణ లక్షణం ఏంటి అని అంటే, మొట్టమొదటిగా మనందరం నిజమైనటువంటి క్రైస్తవము అంటే మనం ఈ లక్షణం కలిగి ఉండాలి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాలు మనం చదివినట్లయితే ప్రియులారా మనకి ఇక్కడ అర్థమవుతుంది. మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే, మీరు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం, మీరు పాపమునకు దాసులై ఉంటిరి. మొదటిగా మనం ఎలా ఉన్నామండి, పాపమునకు దాసులుగా ఉంటే గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైరి. అంటే ఈడ నీతికి అన్న కాడ మనం ఏం పెట్టుకోవాలంటే క్రీస్తుని పెట్టుకోవాలి. క్రీస్తుకు దాసులైరి. కాబట్టి మనందరం ఎలా ఉండాలండి, క్రీస్తుకు దాసులుగా ఉండాలి. నిజమైనటువంటి క్రైస్తవులు ఎలా ఉండాలి, క్రీస్తుకు దాసులుగా ఉండాలి. మనము క్రీస్తుకు దాసులుగా ఉండాలి, అంతేగాని పాపానికి దాసులుగా ఉండకూడదు. రక్షణ పొందిన వారు క్రీస్తుకు మాత్రమే దాసులుగా ఉండాలి. ఒకవేళ ధనాన్ని ప్రేమించేవారుగా ఉన్నారు, పాపాన్ని ప్రేమించేవారుగా ఉన్నారు, తిండిని ప్రేమించేవారు ఉన్నారు, ఎవరి కడుపే వారికి కైలాసం అంటారు లోక సామెత. అలా వారి యొక్క స్వలాభిలాషల కొరకే ప్రేమించుకునేవారుగా దాసుకులు, తిండికి దాసులైన చాలా మందిని మనము చూస్తూ ఉన్నాం. అయితే మనము నిజమైనటువంటి క్రైస్తవులుగా ఉండాలి అంటే మొదటిగా మనము క్రీస్తుకు దాసులుగా ఉండాలి. మరి మనము క్రీస్తులకు దాసులుగా ఉన్నామా? అందుకే ఇక్కడ అపోస్తులుడైన పౌలు గారు రోమా ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఏమంటూ ఉన్నాడు, మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని, మొదటిగా మీరు ఎలా ఉన్నారు, పాపమునకు దాసులై ఉన్నారు. ప్రభువుని నమ్మకం ముందు మీరు దాసులుగా ఉన్నారు. దేవుని నమ్మకం ముందు, క్రీస్తుని నమ్మకం ముందు మీరు పాపానికి దాసులై ఉన్నారు. ఎప్పుడైతే ఉపక్రమమునకు అంటే దేవుని యొక్క వాక్యానికును క్రీస్తు యొక్క బోధకును మిమ్మల్ని ఎప్పుడైతే అప్పగించబడితేరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై. నిజమైనటువంటి క్రైస్తవుల్లో ఇంకో లక్షణం ఏంటంటే లోబడేటువంటి మనసు కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని విలువిచ్చే వారిగా ఉండాలి. ప్రథమ స్థానము దేవునికే ఇవ్వాలండి, క్రీస్తుకే ఇవ్వాలి. ఇక్కడ వీళ్ళు ఏమంటూ ఉన్నారంటే దేవుని యొక్క వాక్యానికి లోబడిన వారై ఉన్నారు. అంటే లోబడటం అని అంటే తగ్గించుకోవటం, దాన్ని దీనత్వము కలిగి దేవుని యొక్క మాటను తన యొక్క హృదయాంతరంగంలోనికి తీసుకొని ఆ మాటకు లోబడిన వారుగా ఉంటున్నారు. అంటే వినగలిగేటువంటి మనసును కలిగిన వారుగా వారు ఉంటూ పాపము నుండి విమోచింపబడి, అంటే వారి యొక్క జీవితం ఎలా మారింది, మొదటేమో పాపమునకు దాసులుగా ఉన్నటువంటి వారు ప్రభు నమ్మిన తర్వాత పాపము నుండి విమోచింపబడిన తరువాత అమోచింపబడ్డారు. అంటే ప్రభు సన్నిధిలో వారందరూ కూడా రక్షణ పొందిన వారిగా మారిపోతే కాకుండా వారు ఎలా ఉంటున్నారు, నీతికి దాసులైతే క్రీస్తుకు దాసులుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా ఎలా ఉండాలి, నిజమైనటువంటి క్రైస్తవులుగా ఉండాలంటే క్రీస్తుకు దాసులుగా ఉండాలి. మరి మనము క్రీస్తుకు దాసులుగా ఉంటున్నామా, లేకపోతే ధనానికి దాసులుగా ఉంటున్నామా, పాపానికి దాసులుగా ఉంటూ ఉన్నామా? ఒక్కసారి దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన జీవితాలను మనమే పరిశీలించుకోవాలి. ఎందుకంటే లోకంలో మనము చూస్తూ ఉన్నాం, మరి లోకంలో చాలా మంది ఈనాడు మరి చూస్తూ ఉన్నాం ప్రియులారా. మత్తయి సువార్తలో ఒకసారి వచ్చినట్లయితే మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనంలో మనం ఇక్కడ గమనించినట్లయితే ప్రియులారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం, ఎవడోనో ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండ నేరడు. గమనించాలి ప్రియులారా, ఎవడోనో ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండ నేరడు. అతడు ఒకనిని ద్వేషించి ఒకనిని ప్రేమించును, లేదా ఒకనిని పక్షముగా నుండి మరొకనిని తృణీకరించును.
మీరు దేవునికేను సిరికి దాసులుగా నుండనేరరు. అది మనం ఎలా ఉండాలంటే అండి, దేవునికిను దాసులుగా ఉండాలి. సిరికి అంటే ధనానికి గాని దేవుని గాని. ధనాన్ని ప్రేమించే వాళ్ళు దేవునిని ప్రేమించలేరు, దేవునిని ప్రేమించేవారు ధనాన్ని ప్రేమించలేరు. లోకంలో ఇద్దరు యజమానులు ఉంటే ఇద్దరు యజమానులకు దాసులుగా ఉంటాను అంటే కుదరదు. ఎవరైనా ఒక్కరికే దాసులుగా ఉండాలి. ఇటు ధనానికి అనే ధనం అనే యజమానుడికి నువ్వు దాసునిగా ఉంటే దేవునితో నువ్వు సహవాసం చేయలు. లేదు నేను దేవునితో సహవాసం చేస్తా, నాకు దేవుడే యజమానుడు అని అనుకున్నట్లయితే ధనాన్ని ప్రేమించకూడదు. రెండింటి మీద రెండు పడాల మీద కాలు పెడతా అంటే అటు కాకుండా ఇటు కాకుండా అయిపోతావు. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది, రెండింటి మీద కాదు కానీ ఎవరైనా ఒక్క యజమానుడి కిందనే ఒక వ్యక్తి పని చేయాలి, ఒక వ్యక్తి ఉండాలి. మరి ఇప్పుడు ఈ రోజు లోకంలో ఇద్దరు యజమానులు ఉన్నారు. ఒకటి ధనము, రెండు దేవుడు. మరి ఎవరిలో కింద లోబడి ఉన్నాం గమనించాలి ప్రియులారా. మరి మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం, పాపానికి దాసుడైనటువంటి వ్యక్తి మనము సేవకులు చెప్తూ ఉన్నారు. ఇస్కరియోతు యోధా గురించి మనం విన్నాం ఒక ఆదివారం సండే రోజు. కానీ మంచి మెసేజ్ విన్నాం ఆ రోజు ఇస్కరియోతు యోధా గురించి. ఆయనలోనికి దేనికి దాసులుగా ఉన్నారండి? ఆయన ధనానికి దాసుడుగా ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు బోధలో ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువుతో కలిసి జీవించాడు, యేసు ప్రభువుతో పాటు అన్ని ఆశ్చర్యమైన కార్యాలు అద్భుతాలు చేశాడు. కానీ దేవుని యొక్క మాట ఒక్కటి కూడా ఆయన హృదయంలోకి పోలేదండి. ఎందుకంటే ఆయన దేవుణ్ణి ప్రేమించట్లేదు, ధనాన్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి అతనిలోనికి ఏం పోవట్లేదు, దేవుని యొక్క వాక్యం పోవట్లేదు. ఆయన యేసు ప్రభుతో కలిసి జీవించాడు, యేసు ప్రభుతో కలిసి తిన్నాడు, యేసు ప్రభుతో కలిసి పండుకున్నాడు, యేసు ప్రభుతో అనేకమైన ఆశ్చర్య కార్యాలు అని చేశాడు. ప్రభువాడు చేస్తుండగా ఒక కల్లారా చూసినటువంటి వ్యక్తి ఎవరండి? ఈ యొక్క ఇస్కరియోతు యోధా. ఎందుకంటే ఒక రాయిని చూసామనుకో ప్రియులారా, ఒక రాయి తీసుకొని నీళ్ళలో వేసామనుకోండి, రాయి లోపలికి నీళ్లు వెళ్తాయా? వెళ్ళవు. ఎందుకంటే ఈ యొక్క రాయి లోపలికి నీళ్లు ఎలాగ వెళ్ళవో అలాగునే ఈ యొక్క ఇస్కరియోతు యోధా యొక్క హృదయం కూడా ఉన్నది. దేవునిలో ఉన్నాడు, దేవునితో ఉన్నాడు, కానీ ఆయనతో కలిసి తిరిగాడు, కలిసి బ్రతికాడు, కలిసి మరి తిన్నాడు, తిరిగాడు, పండుకున్నాడు. కానీ ఏ ఉపయోగం లేదు. ఆయన హృదయంలోనికి దేవుని యొక్క వాక్యం వెళ్ళలేదు. అందుకే ఆయన నశించిపోయినట్లుగా. అందుకే ఆయనకి పేరుకు ముందు ఏమనొచ్చింది? ద్రోహి అగు అని వచ్చింది. ఎవరైనా సంపాదించుకుంటే మంచి మంచి డిగ్రీలు సంపాదించుకుంటే ఈ ఇస్కరియోతు యోధా ఏం సంపాదించుకున్నాడు అని అంటే ద్రోహం చేసినటువంటి ద్రోహి అగు ఇస్కరియోతు యోధా. యుగ యుగాలు చెప్పుకుంటూ ఉన్నారు. కాబట్టి ధనాన్ని ప్రేమించిన వారు ఇలాగనే నష్టపోతారు పిల్లరా. కాబట్టి మనము ధనాన్ని ప్రేమించే వారిగా ఉండకూడదు. ఆకాను యొక్క జీవితాన్ని మనము చూస్తూ ఉన్నాం. ధనాన్ని ప్రేమించాడు, ఆ ధనం వైపు ధనానికి దాసులుగా ఉన్నాడు. ఆయన తన కుటుంబం ఎంతో నష్టపోయింది. మరి గెహాజీని మనము గమనిస్తూ ఉన్నాం. నయమాను యొక్క కుష్ఠరోగము గెహాజీకును తనకును తన కుటుంబానికి వచ్చిందంట. గెహాజీ చేసిన తప్పు తనొక్కడికే కాదండి, తన వంశానికి కూడా వచ్చింది. ఎందుకో దీనికి గల కారణం ఏంటంటే వారు ధనానికి దాసులుగా ఉన్నారు కాబట్టి వారి పతనాన్ని వారే కోరుకున్నారు. నిజమైనటువంటి క్రైస్తవులో ధనాభిలేష ఉండకూడదు, ధనాపేక్ష మనలో ఉండకూడదు, ధనాన్ని ప్రేమించేవారిగా మనము ఉండకూడదు. దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే యేసు ప్రభువుని నమ్మిన మనము క్రీస్తుకు మాత్రమే దాసులుగా ఉండాలి, ప్రభువుకు మాత్రమే దాసులుగా ఉండాలి తప్ప ఏ మనుషులకు మనము దాసులుగా ఉండనేరదు, ఉండకూడదు కూడా అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియులారా, యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనంలో కూడా ఒక మాట చెప్పబడుతూ ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం, మీరు అబ్రహాము సంతానం అని 8వ అధ్యాయము మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను వెతుకుతున్నారు. వాక్యము లేని వారు ఏమి చేయడానికని వెనకాడరండి. అందుకే మనము ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రేమించే వారిగా ఉండాలి. దేవుని యొక్క అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపము చేయువాడు పాపమునకు దాసుడుగా ఉంటారు, ధనాన్ని ప్రేమించేవాడు ధనానికి దాసులుగా ఉంటారు, దేవునిని ప్రేమించేవాడు దేవునికి దాసులుగా ఉంటారు. ఇప్పుడు నువ్వు ధనాన్ని ప్రేమిస్తున్నావా, పాపమును ప్రేమిస్తున్నావా, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఒకవేళ దేవుణ్ణి ప్రేమించినట్లయితే దేవునికి దాసులుగా ఉంటావు. నిజమైనటువంటి క్రైస్తవులలో మొట్టమొదటిగా మనలో ఉండవలసినటువంటి గొప్ప గుణలక్షణం ఏంటంటే ఏముండాలండి? దాసులుగా ఉండాలి. దేవునికి క్రీస్తుకు అప్పగించుకునే వారిగా ఉండాలి. క్రీస్తు కొరకే జీవించేటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. అందుకే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము
మొదటి వచనంలో కూడా ఒక మాట ఉన్నది. ఏమంటూ ఉన్నాడు అంటే అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. సజీవ యాగముగా మన శరీరములను క్రీస్తు కొరకు సమర్పించాలి. అంటే బలియాగం చేయమనే, లేకపోతే నరుక్కోమని కాదు, కానీ సజీవ యాగముగా అంటే బ్రతికుండగానే మనం ఏం చేయాలి? క్రీస్తు కొరకు పని చేయాలి. మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవములు దేవుని కొరకు పనిచేసేటువంటి విధముగా ఉండాలి. క్రీస్తు వాక్యానుసారంగా పనిచేసేటువంటి విధముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి మనము సజీవ యాగముగా సమర్పించాలి. ఒకసారి అంట ప్రియులారా, డిఎల్ మోడీ గారని ఒక దైవ సేవకుడు ఒక ట్రైన్లో ప్రయాణిస్తూ ఉన్నారు. అయితే ట్రైన్లో ప్రయాణిస్తూ ఉండగా తనతో ఉన్నటువంటి కొంతమంది స్నేహితులు ఏం చేస్తున్నారంటే టైం పాస్ కి, కాలక్షేపం కొరకు వారందరూ పేక తీసుకొని టైం పాస్ కి ఆడుకుంటూ ఉన్నారంట. అయితే వీరు ఆడుకుంటూ ఉన్నప్పుడు ఈ యొక్క డిఎల్ మోడీ గారు కూడా పిలిచారంట. అయ్యా రండి బ్రదర్, మీరు కూడా రండి, అందరం కలిసి కూర్చొని కొంచెం సేపు ఈ యొక్క పేక ఆడుకుందాం రండి అని అంటేను అతను అంటూ ఉన్నాడు, అయ్యా నాకు చేతులు లేవు అయ్యా ఆడడానికి అన్నాడంట. ఆశ్చర్యపోయారు. ఇదేంటి చేతులు లేవు అంటున్నాడు? చేతులు అంత మంచిగా చేతులు ఉంటే ఆట ఆడడానికి చేతులు లేవు అని అంటున్నాడు, ఏంది అట్లా మాట్లాడుతున్నావు ఏంటి అని అతను అడుగుతూ ఉంటే డిఎల్ మోడీ గారు చెప్తూ ఉన్నారు, అయ్యా నేను నా ప్రభువు కొరకు నాకున్నటువంటి కాళ్ళు, చేతులు, ముక్కు, ముఖము సమస్తాన్ని, చెవులతో సమస్తాన్ని నేను నా దేవునికి సమర్పించుకున్నాను. కాబట్టి నా దేవునికి వ్యతిరేకంగా ఏ పని చేయడానికి కూడా నేను నాది ఒప్పుకో. ఎందుకంటే నాకు నా యొక్క ఉన్నటువంటి శరీర అవయవాలు మొత్తం కూడా నా దేవునికి సజీవ యాగముగా నేను సమర్పించుకున్నాను. కాబట్టి నా దేవునికి వ్యతిరేకమైన పని ఏదియో నేను చేయను అంటే పేకాడడం ఎదురుంటే మేము డబ్బులు పెడతలే, డబ్బులు పెట్టినా పెట్టకపోయినా ఈ సమయమును వ్యర్థపరచుకోకుండా కొంతసేపు దేవుని యొక్క ప్రార్థనలో గడపటమో, లేకపోతే కొంతసేపు దేవుని వాక్యము చదువుకోవడమో, లేదంటే దేవుని గురించి సంభాషించుకోవడం జరగాలి తప్ప ఇటువంటి వ్యర్థమైన ఆటలు ఆడకూడదు అని ఆ యొక్క డిఎల్ మోడీ గారు వారితో చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా సమయం దొరికినప్పుడల్లా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడము, లేకపోతే కొంచెం ప్రార్థన చేయటము, లేకపోతే ఏమీ లేనప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనము గడపడానికే ప్రయత్నించే వారిగా ఉండాలి. అప్పుడే నిజమైనటువంటి క్రైస్తవులుగా మనము ఆత్మలో బలవంతులుగా ఉంటాం. మొదటిగా మనము క్రీస్తుకు దాసుడుగా ఉండాలని దేవుని యొక్క వాక్యము ద్వారా మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇక రెండవ గుణ లక్షణం ఎలా ఉండాలి అంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనంలోనికి మనం వచ్చినట్లయితే ప్రియులారా, 7వ అధ్యాయము 23వ వచనం, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుష్యులకు మీరు దాసులు కాకుడి. మనుషులకు మనము విలువ పెట్టి కొనబడిన వారం, మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుష్యుడును లోబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండుడి. మనం ఎలా ఉండాలంటే దేవునితో సహవాసము కలిగి ఉండాలి. ఇక రెండవ గుణ లక్షణం ఎలా ఉండాలి? మొదటిగా దేవునికి క్రీస్తుకు దాసులుగా ఉండాలి. ఇక రెండవది పాపానికి దూరంగా ఉండాలి. అలాగనే క్రీస్తుకు తో సహవాసము చేసేవారిగా ఉండాలి. ఈ రోజు మనం ప్రతిరోజు కూడా ఈ విధంగా సాయంకాల సమయంలో మనం రోజు 2 గంటలు దేవునితో గడపడానికి దేవుడు మనకి ఎంతో గొప్ప సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. మా యొక్క చర్చి మినిస్ట్రీ వరకు కూడా మేము ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు కూడా ప్రతిరోజు మేము కాన్ఫరెన్స్ లో ప్రార్థనలో గడుపుతూ ఉన్నాం. కానీ చాలా సంతోషం. ఎందుకు ఈ విధంగా నేను చెప్తున్నాము అంటే, దేవునితో నిజమైనటువంటి క్రైస్తవులు ఎలా ఉన్నాడు? ఎక్కువ సమయం దేవునితో సహవాసం చేసేవారిగా ఉండాలి. మరి మనము దేవునితో సహవాసం చేసేవారిగా ఉన్నామా? నిజమైనటువంటి క్రైస్తవులు ఎప్పుడు కూడా దేవునితో సహవాసం చేసేవారిగా ఉంటారు. ఇక రెండవ గుణ లక్షణంలో ఇంకోటి ఏముండాలంటే, నిజమైనటువంటి క్రైస్తవులు కృతజ్ఞత కలిగినటువంటి భావం కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండాలండి. మరి మనము కృతజ్ఞత కలిగి ఉన్నామా? అందుకే అంటున్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అంటున్నాడు. దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో చూడండి. తన స్వరక్తాన్ని ఇచ్చి మనందరినీ కొనుక్కున్నాడు. మనందరినీ కూడా విలువైనటువంటి రక్తాన్ని ఇచ్చి దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. ఇదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో కూడా అంటూ ఉన్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. మనము విలువ పెట్టి కొనబడిన వారము మనుష్య దాసులుగా ఉండకుండా దేవునికి దాసులుగా ఉండాలి.
ఇక రెండోది ఏం చెప్తున్నాడు అంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. సజీవ యాగముగా మన శరీరములను, మన యొక్క అవయవములను, మనకిచ్చినటువంటి ప్రతి ఈవులను దేవునికి సమర్పించుకునే వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో దేవునితో అన్యోన్య సహవాసము కలిగిన వారిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటుండు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు తనతో సహవాసం చేయటం కొరకే తన స్వరక్తాన్ని ఇచ్చి మన కొరకు కార్చాడు ప్రియులారా. కాబట్టి ఆయన విలువైనటువంటి రక్తాన్ని ఇచ్చి మనందరినీ కొనుక్కున్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో కూడా మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18, 19 వచనాలు మనము గమనించినట్లయితే ప్రియులారా, ఇక్కడ ఏమంటూ ఉన్నాడండి, ఇక్కడ బాగా గమనించాలి. పితృపారంపర్యమైన మీ యొక్క వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా. గమనించాలి, పితృపారంపర్యం అంటే మన తాత ముత్తాతల నుంచి, మన యొక్క తండ్రుల దగ్గర నుంచి కూడా లెక్కేసుకోవచ్చు. తండ్రులు కానీ తాత ముత్తాతలు చేసినటువంటి పారంపర్యము అంటే ఆచార వ్యవహారాలు వారు చేసినటువంటి, చాలా మంది అంటూ ఉంటారు, మరి ఇప్పుడు నువ్వు ప్రభువుని నమ్మావు, ఇంతకు ముందు మరి వారు నమ్మలేదు కదా, మీ తాత ముత్తాతలు వాళ్ళు చేసిన భక్తి తప్ప, నువ్వు చేసేది రైటా అనేవాళ్ళు చాలా మంది. ఎందుకంటే నన్ను ప్రశ్నించారని, మా మేనమామలు నన్ను ప్రశ్నించారు, నమ్మావు నువ్వు, మన తాత ముత్తాతలు చేసిన భక్తి తప్పంటావా, నువ్వు వాళ్ళని తప్పుపడుతున్నావా అని నన్ను అడిగారు, ప్రశ్నించారు. వారితో నాకు అనవసరం. ఎందుకంటే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. విడిచిపెట్టాలి. విడిచిపెట్టి వెండి బంగారముల వంటి క్షయమైనటువంటి వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని, మనం దేవునితో విమోచించబడ్డాము. దేని నుండి మనము రక్షణ పొందాము అంటే అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనందరము విమోచింపబడితేమని మీరు ఎరుగుదురు. అబ్బా, చూసారా ప్రియులారా, మనందరిని దేవుడు విలువ పెట్టి కొన్నాడు అంటే తన స్వరక్తం ఇచ్చి కొన్నాడండి. ఒక పెన్ను కొనాలంటే 10 రూపాయలు ఉంటాయి, 10 రూపాయలు పెడితే వచ్చేస్తుంది. ఒక్కొక్క పావు గంట 10 నిమిషాలు, ఒక గంట సేపు కష్టపడి ఏదో విధంగా సంపాదించగలం. కానీ యేసు ప్రభువారు మనల్ని ఏమిచ్చుకున్నాడు తెలుసా? తన ప్రాణానికి ప్రాణమైనటువంటి తన ప్రాణం, రక్తము అంటే ప్రాణంతో సమానం. రక్తం లేకపోతే మనిషికి ప్రాణం లేదండి. కాబట్టి ఆ ప్రాణాన్ని దేవుడు ఏం చేశాడు? నీ కొరకు ప్రాణం పెట్టాడు. అటువంటి ప్రాణమైనటువంటి దేవుడు అటువంటి నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటానికి ఎంతో గొప్ప నిదర్శనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మరి నిజమైనటువంటి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. ఆయన రక్తము చేత విమోచించబడ్డాడు, విలువ పెట్టి కొనబడిన వారము మనం ఎలా ఉంటూ ఉన్నాం. మరి ఆయన నామానికి మహిమ తెచ్చేటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. అంతేగాని మన ద్వారా దేవుని నామానికి ఎక్కడా కూడా అవమానం తెచ్చే విధంగా మన జీవితం ఉండకూడదు. అందుకే నిజమైనటువంటి క్రైస్తవులు ఎలా ఉంటారంటే వాక్యానుసారముగా వారి జీవితం ఉంటుంది. మరి మన జీవితం వాక్యానుసారముగా ఉన్నదా? మొదట అపోస్తులుడైన పౌలు గారు కూడా తన యొక్క పత్రికలో రాస్తున్నాడు. తన యొక్క ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతితో రాస్తున్నటువంటి పత్రికలు ఏంటంటే, మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12, 13 వచనాలు మనము గమనించినట్లయితే ప్రియులారా, ఇక్కడ ఏమని చెప్పబడుతూ ఉంది? పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. అబ్బా, చూసారా ప్రియులారా, ఆయన ఏమన్నాడంటే, ఒకప్పుడు ప్రభువుని నమ్మకం తన జీవితం ఎలాంటిదంట? బొంత పురుగులాగా ఉంది ఆయన జీవితం. ఎలా ఉన్నదండి? పూర్వము గా ఉన్నాడు, చాలా దుర్మార్గుడుగా ఉన్నాడు. ప్రభువుని నమ్మకం ముందు అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితం చాలా దుర్మార్గముగా ఉన్నది. ఎందుకంటే హింసకుడుగా ఉన్నాడు, ఎంతో మందిని హింసించాడు, ఎంతో మందిని బాధ పెట్టాడు. దోషకుడుగా ఉన్నాడు, ఎంతో మందిని దూషించాడు. హానికరుడుగా ఉన్నాడు, ఎంతో మందికి హాని చేసి ఎంతో మందిని బాధించినటువంటి వ్యక్తి. అయితే ప్రభువుని నమ్మిన తరువాత నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరచిన ఆ ప్రభు అయిన యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. బా, చూసారా ప్రియులారా, ఇక ఎలా ఉండాలంటే దేవుని ప్రేమించేటువంటి వారు, నిజమైనటువంటి క్రైస్తవులలో ఉండవలసిన గొప్ప గుణలక్షణం ఏంటంటే కృతజ్ఞత కలిగినటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి. తన విలువైనటువంటి రక్తాన్ని కార్చి, తన యొక్క ప్రాణానికి ప్రాణంగా ఉండేటువంటి తన రక్తాన్ని నీ కొరకు కార్చాడు. ఆయన కార్చిన రక్తము ద్వారానే నువ్వు విమోచించబడ్డావు. శాపగ్రస్తమైనటువంటి జీవితము నుండి, మరణకరమైనటువంటి ప్రయాణం నుండి దేవుడు తప్పించి పరలోక రాజ్య వారసునిగా దేవుడు చేశాడు. కాబట్టి ఆయనకు నువ్వు కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. కృతజ్ఞత అంటే దేవునికి ఎంతో ఇష్టం. కాబట్టి మనము కృతజ్ఞత కలిగిన వారిగా ఉంటే క్రీస్తుకు మహిమపరిచేటువంటి జీవితాన్ని మనము జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి మన జీవితాంతము కూడా
క్రీస్తులకు లోబడి జీవించాలి. అప్పుడే మనము క్రీస్తుకు దాసులుగా ఉంటాము. క్రీస్తుకు మనము ఎట్లా ఉంటామంటే క్రీస్తును నమ్మేవారిగా, క్రీస్తుకు కృతజ్ఞత కలిగిన వారిగా మనందరం ఉంటామని దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక చివరిగా 3వ లక్షణం ద్వారా లూకా రాసిన 5వ వచనం మనం చూద్దాం. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 35వ వచనంలో మనము గమనించినట్టు 35వ వచనం నుండి 43వ వచనం వరకు మనము గమనించుకుంటూ వస్తే ప్రియులారా, ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఎవరయ్యా ఈ వ్యక్తి అంటే 35వ వచనం. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుగుచుండెను. ఇక్కడ గమనించాలి, ఒక యెరికో పట్టణం దగ్గర ఉన్నప్పుడు ఒక గుడ్డివాడండి పాపం త్రోవ పక్కన కూర్చొని ఉన్నాడు. ఆయన భిక్షం ఎత్తుకుంటూ కూర్చొని త్రోవ పక్కన కూర్చొని ఉన్నాడు. అయితే ఆయన ఎప్పుడైతే ఇక్కడ ఉన్నాడో, ఇక్కడ మనము గమనించినట్లయితే 40వ వచనంలో, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసాను. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగోరుచున్నానని అడగగా వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నానెను. యేసు చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించేను. అది ప్రియులారా, 3వ లక్షణం ఏంటంటే క్రీస్తును వెంబడించే వారిగా ఉండాలి. మొదటిగా క్రీస్తుకు దాసులుగా ఉండాలి, రెండవదిగా కృతజ్ఞతగా వారిగా ఉండాలి, ఇక మూడవదిగా క్రీస్తును వెంబడించే వారిగా ఉండాలి. మరి మనము క్రీస్తును వెంబడించే వారిగా ఉన్నామా? ఒక్కసారి దేవుని యొక్క వాక్య పెరుగులో మనము గమనించుకుందాం. లోకంలో అన్నిటికంటే విలువైనది ఏదైనా ఉన్నది అని అంటే మనుషుల దృష్టిలో అయితేనో ఏ వజ్రాల పేరులో, లేకపోతే ఏ బంగారమో, ఏ వస్తు వాహనాల పేరులో చెప్తారు. కానీ దేవుని దృష్టిలో మనిషి యొక్క ఆత్మ ఎంతో విలువైనదండి. ఇహలోక సంబంధమైనటువంటి ఐశ్వర్యాలన్నీ కూడా, బంగారం, వెండి మొత్తం కూడా, వస్తు వాహనాలన్నీ తెచ్చి ఒక త్రాసులో, ఒక కాంటా తీసుకొని ఒక త్రాసులో ఒక సైడు ఈ లోక సంబంధమైన ఇహలోక సంబంధమైన ఆస్తి మొత్తం కూడా ఒకవైపు పెట్టి మరొక వైపు మనిషిని పెడితే మనిషి యొక్క ఆత్మ ఎక్కువగా తోగుతుందంట. ఎందుకో తెలుసా? దేవుని దృష్టిలో మనిషి యొక్క ఆత్మ అంత విలువైనది. కానీ ఈనాడు లోకంలో ఎలా ఉన్నది అంటేను మనిషికి ప్రాధాన్యత ఇవ్వట్లేదండి. మనిషి యొక్క ఆత్మకు ప్రాధాన్యత ఇవ్వట్లా. దేనికి ఇస్తున్నారా అంటే డబ్బుకు ఇస్తున్నారు, హోదాకు ఇస్తున్నారు, పేరు ప్రతిష్టతలకు, గొప్పతనానికి, వాటికి ఇస్తున్నారు తప్ప దీనికి ఇవ్వట్లేదని చాలా మంది ఈనాడు క్రైస్తవుల్లో చూస్తూ ఉన్నాం. ఈనాడు చాలా మంది నిజమైనటువంటి సేవకులు దేవుని పని చేయాలి, అనేక ఆత్మలను రక్షించాలి, అనేక సంఘాలను కట్టాలి, అనేకులను క్రీస్తులో నడిపించాలని చాలా మంది సేవకులు చాలా ప్రయాసపడుతూ ఉన్నారు. కానీ వారికి 10 రూపాయల కానుక వేయాలంటే 100 రకాలుగా ఆలోచన చేస్తున్నారు. ఇదే ఒక ఆన్లైన్ లో కనపడి ఊహా చేస్తూ కొన్ని చేస్తున్నారు. కొన్ని వీడియోలు మేము చూస్తూ ఉన్నాం యూట్యూబ్ లో. చాలా మంది అటువంటి పెద్ద పెద్ద సేవకులు, వాళ్ళని గనక మనం చూసినట్లయితే ప్రియులారా, వారికైతే వేలు పంపిస్తూ ఉంటారు. ఉన్నవాడికే వస్తూ, అంటే ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి, ఆయనకున్నటువంటి పేరును బట్టి, ఆయనకున్నటువంటి ఆ హోదాను బట్టి గౌరవిస్తూ ఇస్తున్నారే తప్ప ఇవన్నీ దేవుని సన్నిధి చేర్చబడతాయి అనుకుంటున్నారేమో. కానీ చేర్చబడవు ప్రియులారా. నిజమైనటువంటి సేవ ఎవరైతే చేస్తున్నారో, నిజముగా ఆత్మల పట్ల భారము కలిగి దేవుని కొరకు ప్రయాసపడేటువంటి సేవకులను చూస్తున్నారో వారికే నిజమైనటువంటి దేవుడు. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడండి. కాబట్టి అటువంటి వాటిని మనము ప్రేమించేవారుగా ఉండకూడదు ప్రియులారా. నిజమైనన్నిటికంటే విలువైనది దేవుని యొక్క మనిషి యొక్క ఆత్మ. కాబట్టి మనిషి యొక్క ఆత్మ కొరకు ప్రయాసపడాలి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థించేవారిగా మనందరం ఉండాలి. వారందరూ రక్షణలో నడిపించేవారిగా మనందరం ఉండాలి. అంతేగాని లోక సంబంధమైన వారి కొరకు, పేరు ప్రతిష్టతల కొరకు, గొప్పల కొరకు మనము పోకూడదు. అటువంటి వారిని కూడా మనము కాదు. కానీ కేవలము మన కాన్సెప్ట్ అంతా, మన దృష్టి అంతా ఎలా ఉండాలంటే క్రీస్తును వెంబడించే వారిగా ఉండాలి. మనం వెంబడిస్తూ అనేకులను క్రీస్తులోనికి నడిపించే వారిగా ఉండాలి. కాబట్టి నిజమైనటువంటి క్రైస్తవుడు క్రీస్తును గురించి సువార్తను ప్రకటించేవాడిగా ఉంటాడు. ఈనాడు క్రీస్తును గురించి సువార్తను ప్రకటించంటే ఇది మా పని కాదు, మా సేవకుల పని, మా పాస్టర్ గారు ఉన్నారంటే ఆయన చెప్తాడు అని అంటారు. లేదండి, రక్షించబడిన ప్రతి ఒక్కరి మీద పెట్టిన భారము, బాధ్యత ఏమిటి అంటే
సువార్తను ప్రకటించాలి. మరి నువ్వు రక్షించబడి 5 సంవత్సరాలైంది, 10 సంవత్సరాలైంది అంటే కాదు. నువ్వు ఎన్ని సంవత్సరాలైనా నువ్వు క్రీస్తుని గురించి ఎంతమందికి చెప్పావు? ఎంతమందికి నాకు చదువు రాదండి, నీ చదువు రాకపోతే ఇక చెప్పవా? అయితే దేవుడు నీ పట్ల చేసిన అద్భుతమైన కార్యాలు ఉన్నాయి కదా, ప్రతి ఒక్కరికి ఒక సాక్ష్యం ఉంది కదా, ఆ సాక్ష్యాన్ని చెప్పు. ఏది లేకపోతే క్రీస్తును నమ్మక ముందు నీ జీవితం ఎలా ఉంది, క్రీస్తును నమ్మిన తర్వాత నీ జీవితం ఎలా ఉంది, ఇది కూడా చెప్పొచ్చు. కానీ ఏది చెప్పలేము, నాకు కుదరదు, నాకు రాదు అంటే అన్నట్లుగానే ఉంటుంది. కానీ మనం నిజమైనటువంటి క్రైస్తవుడు క్రీస్తును గురించినటువంటి సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. సేన దయ్యం పట్టిన వ్యక్తిని మనము చూస్తూ ఉన్నాం. సేన అనేక దయ్యాలు పట్టినటువంటి వ్యక్తిని దేవుడు నిజంగా యేసు ప్రభువారు స్వస్థపరిచిన తరువాత అతను ఏం చేశాడు తెలుసా ప్రియులారా? డెకాపోలిలో సువార్తను ప్రకటించాడంట. డెకాపోలి అని అంటే 10 పట్టణాలకు సాదృశ్యంగా ఉంది. మార్కు సువార్త 5వ అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం వరకు మనము చదువుకుంటూ వస్తే సేన దయ్యం పట్టిన వాడు డెకాపోలిలో సువార్తను ప్రకటించాడండి. క్రీస్తు అంటే 10 పట్టణాల్లో సువార్తను ప్రకటించాడు. నిజంగా క్రీస్తును వెంబడించే వారిగా ఉన్నాడు. క్రీస్తుకు కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. క్రీస్తును సువార్తను అనేకులకు ప్రకటించి అనేకులను వెంబడించే విధంగా ప్రయత్నిస్తున్నాడు. ఇకను కూడా మనం చూసినట్లయితే సువార్తలో మనము చూస్తూ ఉన్నాం. 14వ అధ్యాయం 23వ వచనంలో మరి ఆ యొక్క స్త్రీని గురించి కూడా మనం చూస్తున్నాం. లూకాసు సువార్త 7వ అధ్యాయము 47వ వచనం నుండి 57వ వచనం వరకు మనము గమనిస్తూ ఉన్నాం. పాపాత్మురాలైన స్త్రీ ప్రభువుని విస్తారముగా ప్రేమిస్తూ ఉన్నదండి. అందుకే విస్తారముగా ఆమె పాపములు క్షమించబడ్డాయి. కాబట్టి మనము కూడా విస్తారముగా దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. మరి మనము ప్రేమిస్తున్నామా? ఎంతగా విస్తారంగా నువ్వు దేవుని ప్రేమించే వారిగా ఉంటావో అంత నీ పాపములు క్షమించబడతాయి, అనేక ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనము నీ పాపములు క్షమించబడాయి, నీ పాపములు విస్తారంగా క్షమించబడాలి అంటే నీ యొక్క దేవుని యొక్క కృప, ఆయన యొక్క కనికరం మీకు రావాలంటే నువ్వు విస్తారంగా దేవుని ప్రేమించేవారిగా ఉండాలి. పాపాత్మురాలైనటువంటి స్త్రీ అయినప్పటికీ తను దేవుని ఎంతగా అయితే విస్తారంగా ప్రేమించిందో అంత విస్తారంగా ఆమె పాపములు క్షమించబడ్డాయి. అన్ని పాపములు ఆయన క్షమించబడ్డాయి దేవుని యొక్క సన్నిధిలో. కాబట్టి మరి దేవుని బిడ్డలమైన మనము కూడా దేవుని వెంబడించే వారిగా ఉండాలి, దేవుని కొరకు జీవించే వారిగా ఉండాలి. మరి పాపాత్మురాలైన స్త్రీ ఒప్పుకున్నట్లుగా మరి సేన దయ్యం పట్టినటువంటి వ్యక్తి ఎలాగైతే 10 సువార్తను ప్రకటించాడు ఆ విధంగా ప్రకటించే వారిగా ఉండాలా. క్రీస్తు ద్వారా మరి చూపు పొందినటువంటి ఆ గ్రుడ్డివాడు యేసు క్రీస్తుని వెంబడించినట్లుగా మనము కూడా వెంబడించేటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం మనము గమనించినట్లయితే ఇక్కడ ఒక విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 3వ అధ్యాయము 18వ వచనం, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. అబ్బా, చూసారా ప్రియులారా, మనము చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే ఇదే అధ్యాయం 4వ అధ్యాయము 21వ వచనంలో ఇంకో మాట ఉంది. దేవునిని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలన ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాము. గమనించి ఇక్కడ 2 వచనాలకు వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే 21వ వచనంలోన దేవుణ్ణి ప్రేమించేవాడు ఎలా ఉండాలంటే తన సహోదరుని కూడా ప్రేమించేవాడిగా ఉండాలి. మనము ప్రేమిస్తున్నామా మన సహోదరుని మీద, లేకపోతే వాడు నాకంటే నచ్చదు, వాడంటే గిట్టదు అన్నట్లుగా ఉంటున్నామా? వారిని ప్రేమించే వారిగా ఉండాలి అంటే వారి సరైన మార్గంలో పెట్టాలి, రక్షణ మార్గంలోనికి నడిపించే వారిగా ఉండాలి, వారిని కూడా ప్రేమతో ఉండాలి. ఇకేమంటే దేవుడు ప్రేమించు వానిగా ఉండాలి, ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. ఇక్కడేమంటాడు, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించే వారిగా ఉండాలి. మనము క్రియలతో ఉండాలండి, మాటలతో చెప్తే కాదు. చాలా మంది ఈనాడు చాలా మంది వ్యక్తులను మనం గమనిస్తూ ఉన్నాం. చాలా మంది మాటలు చెప్తాం, మాటలు కాదు చేతల్లో కూడా ఉండాలి, క్రియల్లో ఉండాలి. నిజమైనటువంటి క్రైస్తవులు అంటే మాటలతో పాటుగా క్రియలు కూడా కలిగి ఉండాలి. సహోదరులను ప్రేమించమని ఇప్పుడు భయంకరమైన భారీ వర్షాలు వస్తూ ఉన్నాయి. చాలా మంది నిరాశ్యక్షలుగా అయిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడంటే మనం ఇంట్లో ఉన్నాం కాబట్టి మనకు బాగానే ఉంది. కానీ మరి గుడిసెలు వేసుకొని డేరాలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆ నీళ్ళు వచ్చి పోగుతున్నాయి. వాళ్ళకి డేరాలు లేక ఉన్నదంటే అన్ని పోయి రోడ్ల మీద ఉన్నారు. వారి గురించి ఎవరైనా ఆలోచన చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రియులారా. దేవుని బిడ్డలంగా పిలువబడుతున్నాం. మనము ఎంతమందికి మనము సహాయం చేస్తున్నాం? ఇటువంటిప్పుడు సహాయం చేయకపోతే ఇంకెప్పుడైనా మనం చేసేది? నీ తోటి వారిని ప్రేమించాలి అంటున్నాం. మరి మనము ప్రేమించే వారిగా ఉంటే సాధ్యమైనంత వరకు మన వంతుగా వారికి ఏదో ఒకటి, మన చేతనైనంత వరకు ఏదో ఒకటి మనం చేసేవారిగా ఉండాలి.
ఇప్పుడు నిన్న ఒకటి కాలసంలో గట్కేశ్వర ప్రాంతంలో ఒక సేవకుని యొక్క ఇల్లు కూలిపోయింది. మరి ఏమో సాయం చేసేవారిగా ఉన్నామా? నేను రేపు ఉదయం వెళ్ళి కలవాలి అనుకుంటూ ఉన్నా, దేవుని చిత్తం అయితే. కానీ మన వంతుగా ఏం చేస్తున్నాం? దేవుడు నాతో మాట్లాడుతున్న మాట ప్రియులారా, దేవుడు ఏమంటూ ఉన్నాడు? దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని ప్రేమింపవలనని ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాం. మనం ఇతరులను ప్రేమించేవారుగా ఉండాలి. అది ఎలా ఉండాలి అని అంటే, మాటతో కాకుండా క్రియలతో ఉండాలి, పనులతో ఉండాలి, క్రియాపూర్వకంగా మనందరము దాల్చినట్టు వారిగా ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ లోకంలో చేసేటువంటి భక్తి ఎలా ఉండాలంటే నిజమైనటువంటి భక్తిగా ఉండాలి. మొదటగా దేవునికి దాసులుగా ఉండేవారిగా ఉండాలి. రెండోది కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. మూడోదిగా క్రీస్తును వెంబడించే వారిగా ఉండాలి. మనము నోటి మాటలతో చెప్పేవారిగా కాకుండా క్రియలతో చేసేటువంటి వారిగా ఉండాలి అని ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనందరము ఈ భక్తి ఈ లోకం వరకే కాకుండా ప్రభువు కొరకు ప్రయాసపడే వరంగా, ప్రభువు కొరకు కష్టపడే వరంగా, ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేంత వరకు కూడా మనందరము క్రియారూపకంగా దాలుస్తూ నిజమైనటువంటి క్రైస్తవుగా ఉందాం. అటువంటి భక్తిని చేసి దేవుని నామాన్ని మహిమపరుస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మనందరి జీవితాలు కట్టుకొని వాక్యానుసారంగా మనము క్రీస్తులో వెంబడించే వారిగా ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమెన్. ఆమెన్.